కలియుగ లక్షణం క్రోధం, లోభం. అదే సత్యయుగ లక్షణం సంతృప్తి. తృప్తి ఉన్న చోట యుద్ధం అవసరమే ఉండదు. తృప్తి లేకపోవడమే యుద్ధాలకు మూల కారణం. ద్వేషం కరుణగా మారినప్పుడు యుద్ధం అవసరమే ఉండదు. శాంతి కుసుమాలు విరబూస్తాయి. శత్రువు అన్నది బయట ఉన్న వ్యక్తి కాదు, అది లోపలే అంతర్గతంగా ఉన్న ద్వేషమే మన శత్రువు. అందుకే బుద్ధుడు ప్రబోధించాడు, ద్వేషాన్ని ద్వేషంతోనే కాదు, ద్వేషాన్ని ప్రేమతోనే జయించాలి అని. యుద్ధం అనేది శక్తితో, ఆయుధాలతో ఆగదు. మనసులలో భయం తొలగితే యుద్ధం దానంతట అదే ఆగిపోతుంది. నిజమైన చైతన్యమేంటో తెలుసుకుంటే దయ, కరుణ మనసుల్లో వెల్లివిరుస్తాయి. అప్పుడే శాంతి సాధ్యమవుతుంది. మనసులో పుట్టే శాంతి కుటుంబంలో శాంతికి మూలమవుతుంది. ఇంటి లోపల శాంతి ఉంటే సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఆ సమాజాలే దేశం అవుతుంది. అలా మనసులో పుట్టిన శాంతి దేశం వరకు, దేశాల నుంచి ప్రపంచం వరకు ఈ శాంతి వెల్లివిరుస్తుంది. అలా యుద్ధం ఆగాలంటే ఆయుధాలతో కాదు, ఆత్మ బోధతో, ప్రవర్తనతో శాంతి వెల్లివిరుస్తుంది. అప్పుడే యుద్ధం ఆగుతుంది. ఇది శాంతి పరిఢవిల్లే ఆధ్యాత్మిక మార్గం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో.